ఇలా ట్రైన్ మీద వెళ్తూ ఇలా బీచ్ చూస్తుంటే మీరు సూపర్ ఉంది కదా. వెల్కమ్ టు గోవా. అది తీసుకున్నామండి సమోసా అటుపుల్ అనమాట. ఏదైతే 50 రూపాయలు, ఏదైతే 30 రూపీస్ అనమాట. గోవా ఈ SV3 అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. S1, S2, S3 ఉంటాయి కదా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి మనం వెళ్తున్నాం గోవా అండి. సో నేను ఎగ్జాక్ట్గా వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నా. నా ట్రైన్ వచ్చేసి 10 o'clock ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 9:50 అయిందనమాట. చాలా పరిగెత్తుండి వచ్చారనమాట మెట్రోలో ఉండి. సో అది ట్రైన్ గురించి అయితే వెయిట్ చేస్తున్నాను. ఈ ట్రిప్లో నా టోటల్ బడ్జెట్ వచ్చేసి 4,000 అండి. నేను ఎటువంటి యాక్టివిటీస్ అయితే చేయట్లేదు. 4,000లో నేను 3 nights గోవా ట్రిప్ని కంప్లీట్ చేయబోతున్నాను. సో చూడండి. ఇప్పుడే మన ట్రైన్ వచ్చిందండి, SV3 అనమాట. సో ఇప్పుడు ఎక్కుతున్నాం. సో మనకైతే పైన కింద వచ్చాయన్నమాట మిడిల్ బెత్తో. నేనైతే మా ఊడు నేను వెళ్తున్నాం ఈ ట్రిప్కి. సోలో ట్రిప్ అయితే కాదు ఇది. సో ట్రైన్కి వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ ఇస్తాను. ట్రైన్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేసారండి. కరెక్ట్గా 10:05 అయింది. కరెక్ట్ టైం తీసుకురన్న టైంకి. సో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17021 అనమాట. సో ఇది గుంతకల్ మీదుగా వాస్కోడిగామా వెళ్తుంది. ఇది HYD వాస్కోడిగామా ఎక్స్ప్రెస్ అనమాట. ఇది ఓన్లీ గురువారం మాత్రం ఉంటుంది. కరెక్ట్గా 10కి మార్నింగ్ ఉంటుంది అనమాట. డెక్కన్ నాంపల్లి నుండి స్టార్ట్ అవుతుంది. సో అదండి. సో నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి మనకి షాద్ నగర్ అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఖాళీగా ఉంది. సో నెక్స్ట్ స్టేషన్ లాగా ఎక్కుతారేమో చూడాలి. షాద్ నగర్ అన్నాను కదండి, షాద్ నగర్ కాదండి. నెక్స్ట్ స్టేషన్ ఇది కాచిగూడ తర్వాత షాద్ నగర్ అనమాట. సో కాచిగూడలో ఆగిందనమాట. ఇప్పుడే స్టార్ట్ అయింది. భయ్యా మన వాళ్ళంతా గోవా వెళ్తున్నారు అనమాట. గోవా ఓకే. ట్రైన్ అయితే చాలా స్పీడ్గా వెళ్తుంది. మనం ఇప్పుడే షాద్ నగర్ స్టేషన్కి వచ్చామండి. స్టేషన్లో మొత్తం వర్క్ జరుగుతుందండి, కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట మొత్తం. చూసారు కదా, ఇదే మన ట్రైను. ఇది డే జర్నీ కదా, గాలి మొత్తం చాలా వేడిగా వస్తుంది అనమాట. చాలా వేడిగా వస్తుంది అది. సో ఇంకా సాయంత్రం వరకు ఇంకా వేడిగానే ఉంటుంది. ఫుడ్ మేము ఇంటి నుండి తెచ్చుకున్నామండి, చికెన్ కర్రీ వండుకుని. సో ట్రైన్ లేట్ అయిపోవడం వల్ల నేను ప్లేట్లు తీసుకోవడం మర్చిపోయాము అనమాట. సో అందుకని చెప్పి ఇప్పుడు ప్లాస్టిక్ మూతలో తినాల్సి వస్తుంది. చూడండి, ఇదనమాట. దీనిలో తింటున్నా చికెన్ కర్రీ. సో ఇదండి, ఇలా నడుస్తుంది అనమాట. మొత్తానికి కింద మీద పడి ఫుడ్ తినేసామండి. చాలా వేడి వాటర్ ఉన్నాయి చూసారా, ఈ వాటర్ వేడిగా అయిపోయింది అనమాట. దానికోసం ఈ కారం పోవడం కోసం ఈ ద్రాక్ష పళ్ళు తింటున్నాం. వేడి చూసారా ఎంత ఎండ ఉందో బయట. ఇప్పుడే మహబూబ్ నగర్ స్టేషన్కి వచ్చిందండి ట్రైన్. టైం వచ్చేసి కరెక్ట్గా 12 అనమాట. మన ట్రైన్ చూసారు, ఇది కొత్త బోగి కింద ఉంది. లోపల కొన్ని సీట్లు చాలా కొత్తగా ఉన్నాయండి. మేబీ కొత్తదేమో. సో SV3, ఇంకో ఈ SV3 అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. S1, S2, S3 ఉంటాయి కదా, బట్ SV3 ఏంటో కానీ ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. అదనమాట. అని మా ఊడు. సో ఇదనమాట మహబూబ్ నగర్ స్టేషన్. ఇక్కడైతే 2 minutes ఇచ్చాడు. ఈ ఎండకి ఒక బటర్ మిల్క్ తీసుకున్నామండి. 20 రూపీస్ అయితే తీసుకున్నాడు. ఇది టెట్రా ప్యాక్ వచ్చిందనమాట. సో అది గోవా
ట్రైన్ స్టార్ట్ అయిపోయిందండి. ఏ కొండలు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. మహబూబ్ నగర్ దగ్గర ట్రైన్ చాలా స్లో అయిపోయిందండి ఇక్కడ, ఎందుకో తెలియదు మనకి. క్రాసింగ్ ఉందేమో మేబీ. ఇప్పుడే ట్రైన్ డోన్ జంక్షన్కి వచ్చిందండి. కరెక్ట్ టైం తీసుకొచ్చేసింది. 3:15 అన్నమాట టైము. కొంచెం స్లీప్ వేసాను నేను ఈ గ్యాప్లో. సో ఎండ మామూలుగా లేదు, అందరూ వాళ్ళ టవల్స్ని తడిపేసుకుని ఇంకో చూడండి ఇలాగా కిటికీలు వేసుకుంటున్నారు అన్నమాట. ఇలాగా చూసారా మా తిప్పలో వాటర్ కూల్గా ఉంటాకి నాప్కిన్ తడుపుకుని కట్టుకున్నాం అనమాట. బండి వెళ్తుంది చూసారా, ఇక్కడ ట్రైన్ది ఆగింది. ఈ ట్రైన్ది అతను వెళ్ళిపోతున్నాడు అనమాట. స్టేషన్లో లేదు ఏమి లేదు, ఇక్కడ మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. కట్ట టైంగా ఆగినట్టుంది. ఇక్కడ క్రాసింగ్ ఏదో ఉన్నట్టుందండి, ఆగినట్టుంది ఇక్కడ. సో మనకి ఇంకొక 20 మినిట్స్లో అయితే గుంతకల్లు వెళ్ళిపోతామండి. గుంతకల్లో ఏంటంటే అండి మన ఈ ట్రైన్ని వేరే ట్రైన్కి లింక్ చేస్తారన్నమాట మన బోగిల్ని. సో ఆ ట్రైన్ వచ్చేసి తిరుపతి నుండి వస్తుంది ఆ ట్రైన్. సో దీన్ని లింక్ చేస్తారు. అక్కడ నుండి మనకి వాస్కో డి గామా అనమాట, అంటే గోవా. సో అది ఇంకా 20 మినిట్స్ అంటే వెళ్ళిపోతాం మనం గుంతకల్కి. అన్నీ చూసారా మొత్తం ఎడారిట్ అయిపోతుంది ఇక్కడ. ఇక్కడ ఏం పంట వేస్తారో ఏంటో మనకు తెలియదు, కానీ ఒక 30 కిలోమీటర్స్ నుండి ఇలాగే ఉందన్నమాట. ఒక ½ అవర్ జర్నీ నుండి ఏమీ లేదు, ఇలా ఎంటీ ల్యాండ్ అనమాట. ఇప్పుడే ట్రైన్ గుంతకల్ వచ్చిందండి. మీకు తెలుసు కదా గుంతకల్ జంక్షన్ ఇది చాలా పెద్ద జంక్షన్. ఇక్కడ నుండి సౌత్ ఇండియాలో మొత్తం చాలా చోట్ల ట్రైన్స్ వెళ్తాయి. సో ఇక్కడ మంచి క్రాసింగ్లు అవి గట్టిగా జరుగుతాయి కదా. సో ఇక్కడైతే 1 అవర్ ఉంటుందండి, 40 మినిట్స్ అయితే ఉంటుంది డిలే. సో అదనమాట. సో వచ్చింది కదా ఇప్పుడు కలుపుతున్నారు చూడండి. ఇప్పుడు ఇది చూసి కనిపిస్తుంది కదా, దీన్నే అండి యాడ్ చేస్తారు. మనకి ఇందాక వచ్చినప్పుడు అవతల పక్క ఉండేది, ఇప్పుడేమో ఇది ఇంజిన్ యాడ్ చేస్తారు. ఇప్పుడు ఇలా వెళ్తుంది అనమాట. ఇది తీసుకున్నామండి సమోసా అటుపల్ అనమాట. ఏ అయితే 50 రూపాయలు, అయితే 30 రూపీస్ అనమాట. సమోసా బాగుందండి, ఎందుకంటే ఇది ఆలు కాదు ఆనియన్ అనమాట. ఈ ఇప్పుడే చేసినట్టున్నారు, చాలా వేడిగా ఉంది, బాగుంది. బాగున్నాయని చెప్పి ట్రైన్ వెళ్తుంటే ఇంకోటి తీసుకున్నాం అనమాట. బాగున్నాయి. ఇప్పుడేనండి స్టార్ట్ అయ్యింది గుంతకల్ నుండి. మ్యాక్సిమం 45 మినిట్స్ అయితే తీసుకున్నది బ్రేక్. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి బళ్ళారి అండి. కర్ణాటక స్టేట్కి మనం ఎంటర్ అవ్వబోతున్నాం దీని తర్వాత. సో అదనమాట. టైం వచ్చేసి 5:30 అవుతుంది. ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలండి, ఏంటంటే ఈ ట్రైన్ ఎవ్రీ ట్యూస్డే ఉంటుంది కదా. ఇది మీకు నెట్లో చూసుకున్న వేర్ ఇస్ మై ట్రైన్లో చూసుకుంటే మీకు గుంతకల్ వరకు చూపిస్తుంది. ఎందుకంటే ఇది గుంతకల్ వరకు ఒక నెంబర్ మీద వస్తుందండి. నెంబర్ వచ్చేసి 17021 అనమాట. 17021. ఇది హైదరాబాద్ టు గుంతకల్లో ఏమవుతుందంటే తిరుపతి నుండి వచ్చి బండిని దీనికి అటాచ్ చేస్తారనమాట. సో అప్పుడు గుంతకల్ నుండి నెంబర్ మారిపోద్ది. నెంబరు గుంతకల్ నుండి వచ్చేసి దీని నెంబరు 17419 అనమాట దీని నెంబరు. సో ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకండి. చాలా మనం రిజర్వేషన్ చేసుకుంటాం కదా, మన సీట్లో కూర్చుంటే చాలు, అదే మన ఇటు మారక్కర్లేదు. సో జనరల్ కోచెస్ ఉంటాయి కదా, మేబీ అవి మారాలి అనుకుంటా. బాయ్ బాయ్. ఇప్పుడే మనం బళ్ళారి స్టేషన్కి వచ్చామండి. వెల్కమ్ టు కర్ణాటక. సో ఇది మనకి కర్ణాటకలో ఏదైనా ఫస్ట్ స్టేషన్ అనమాట. గుంతకల్ తర్వాత బళ్ళారి అనమాట. సో ఇక్కడ బళ్ళారికి వచ్చాం. స్టేషన్ అయితే చాలా బాగుంది. స్టేషన్ చూసారండి మొత్తం ఇండోర్లో ఉందన్నమాట. చూసారా మొత్తం రేకీసెస్ ఉంది. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఇప్పుడే మన స్టేషన్ హాస్పేట్కి వచ్చిందండి. హాస్పేట్ జంక్షన్ అనమాట. ఇది కూడా పెద్ద జంక్షనే అదనమాట. టైం వచ్చేసి 7:30 అవుతుందండి. కరెక్ట్గా 8:10 అలా అవుతుంది. టైం వచ్చేసి 9:30 అవుతుందండి. ఇదే అనమాట ఇంకా మా డిన్నరు. ఇంకా రేపు పొద్దున్న 5 కలా దిగుతాం. దిగిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాం. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గోవా. వచ్చేసామండి. 5:30 అవుతుందన్నమాట. సిల్వర్ డోమ్ అనే స్టేషన్లో ఉన్నాం. సో ఇక్కడ నుండి నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి మడ్గావ్ అనమాట. సో మడ్గావ్ అంటే మడ్గావ్ తర్వాత వాస్కో డి గామా. సో మడ్గావ్ వచ్చేసి
సౌత్ గోవా వెళ్ళే వాళ్ళు మడ్గావాలో దిగిపోతారు. అండ్ నార్త్ గోవా వెళ్ళే వాళ్ళు వాస్కోడి గామాలో దిగుతారు. మీకు తెలుసు కదా, పక్కనే రోడ్డు. ఇప్పుడే తెల్లారింది, 5:30 అయిందనమాట. ఇది మన ట్రైను. సో ట్రైన్ అయితే కదిలిపోయింది, ఎక్కేస్తున్నాను. మనం ఇప్పుడే మడ్గావ్ జంక్షన్కి వచ్చామండి. ఈ మడ్గావ్ స్టేషన్ అనేది చాలా పెద్ద స్టేషన్ అనమాట గోవాలోనే. సో ఈ మెయిన్ స్టేషన్ వచ్చేసి వాస్కోడి గామా అయినా కానీ వాస్కోడి గామా ముందు ఉంటుంది అనమాట. ఈ స్టేషను చాలా పెద్ద స్టేషన్, పెద్ద జంక్షన్ అనమాట. సో మోస్ట్లీ చాలామంది ఇక్కడ దిగిపోతారు. సో చూసారు కదా ఎంతమంది దిగిపోయారో. సో చాలామంది ఇక్కడ దిగిపోతారు, ఎందుకంటే ఇక్కడ నుండి సౌత్ గోవాకి వెళ్తాకి చాలా దగ్గరండి. ఇక్కడ నుండి జస్ట్ స్టేషన్ బ్యాక్ సైడ్ నుండి ఒక 10 minutes వాక్ చేస్తే బస్ స్టాండ్ వస్తుంది. అక్కడ నుండి బస్ తీసుకుని వెళ్ళిపోతారు. సో మనం వెళ్తున్నాం నార్త్ గోవా కాబట్టి మనం వాస్కోడి గామా నుండి దగ్గర. సో ఎక్కడ దిగిన వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుండి పనాజీ వెళ్ళి పనాజీ నుండి కలంగుట్కి వెళ్ళాలి. సో అక్కడ దిగినా కానీ అక్కడ నుండి పనాజీ వెళ్ళి అక్కడ నుండి కలంగుట్కి వెళ్ళాలి. సో నేను అక్కడ నుండి వెళ్తున్నాను అనమాట. సో ఇదనమాట గోవా. చూసారా ట్రైన్ మొత్తం గాలి అయిపోయింది. మొత్తం మడ్గావ్లో దిగిపోయాను అనమాట. బట్ మనమైతే వెళ్దాం వాస్కోడి గామా. మడ్గావ్ మడ్గావ్ నెక్స్ట్ వాస్కోడి గామా. How much time reaching Vasco da Gama? Just half an hour. Next station. Half an hour? Okay. North Goa going? Yeah, I'm going to North Goa for enjoying. Okay. Okay. Thank you. ఇదంతా మడ్గావ్ రైల్వే స్టేషన్. మన ట్రైన్ అయితే ఇంకెలా వెళ్తుందండి, స్లోగా వెళ్తుంది అనమాట మడ్గావ్ తర్వాత, ఎందుకో తెలీదు. సో పక్కనే బీచ్ ఉంది చూసారా, అద్దుకోండి పక్కనే బీచ్. ట్రైన్ మీద వెళ్తున్నాం మనం, మామూలుగా లేదు కదా. ఇది సౌత్ గోవా కిందకి వస్తుందండి, బాగుంది. సన్కవాల్ అనే స్టేషన్ కాడికి వచ్చిందండి. బట్ ఇక్కడ ఆగదు, ఇలా ఉంది అనమాట బీచ్. చూసారు ఇక్కడ నుండి, అజ్జిబ్బా సూపర్ ఉంది కదా లొకేషన్. బీచ్ 5:30 దింపాలండి వాస్కోడి గామాలో. ఇప్పుడు 6 అయిపోతుంది, ఇంకా దింపల. 1 hour పైనే లేట్ అనమాట. సో బీచ్ అయితే సూపర్ ఉంది. ట్రైన్లో ఉండి బీచ్ చూడడం బాగుంటుంది కదా. మన ట్రైన్ ఆగిందండి ఇక్కడ. దీని స్టేషన్ పేరు ఏం లేదనమాట, ఉంది కానీ మన స్టాప్ కాదు, ఇక్కడ జంక్షన్కి ఆగినట్టుంది. సో చూసారు ఇక్కడ స్టేషన్ ఎలా ఉందో. సో ఇక్కడ నుండి మీకు ఒక వ్యూ చూపిస్తాను చూడండి, అద్దుకోండి. బీచ్ కనిపిస్తుందా? బీచ్ పక్కనే రైల్వే స్టేషన్ అనమాట. ఇది బీచ్, ఇది మన ట్రైన్. సో దీని మీద ట్రైన్ వచ్చేస్తుంది. మామూలు స్పీడ్ వెళ్తలేదు ఆ ట్రైన్. ఇలా ట్రైన్ మీద వెళ్తూ ఇలా బీచ్ని చూస్తుంటే మీరు సూపర్ ఉంది కదా. అదే అండి మొత్తం ఇదంతా సౌత్ గోవా అనమాట. ఇదిగోండి బీచ్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇది ఎవ్వరు లేరు, మొత్తం డల్ అయిపోయింది ఎందుకో మరి. కనిపిస్తుంది కదండి, ఇదంతా ఎయిర్పోర్ట్ అనమాట, దంబోలిం ఎయిర్పోర్ట్. సో మన ఈ ఎయిర్పోర్ట్ పక్క నుండి వెళ్తాం అనమాట. ఇది మడ్గావ్ తర్వాత చాలా స్లో వెళ్తుందండి, చాలా స్లో వెళ్తుంది అనమాట. ఆల్మోస్ట్ ఒక 40 minutes అయిపోయింది మడ్గావ్ తర్వాత. ఇంకా చాలా స్లో వెళ్తుంది. ఇంకా 7 kilometers ఉంది వాస్కో డ గామాకి. మనం అడుగు పెడుతున్నాం గోవాలో. ఇదంతా వాస్కో డ గామా రైల్వే స్టేషన్ అండి. వెల్కమ్ టు గోవా. టైం చూసారా 7:15 అయింది. 5:30కి రావాల్సిన ట్రైన్ 7:15కి వచ్చింది. అంటే 2 అంటే 1.5 hour లేట్ అనమాట. చూసుకోండి ఇదంతా వాస్కో డ గామా రైల్వే స్టేషన్. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వెళ్ళాలి. సో 1కి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుండి మనం వెళ్ళాలి పనాజీకి.
సో ఇదంతా వాస్కో డి గామా రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ అండి, చూసారు కదా ఇలా ఉంటుంది అనమాట. మేమైతే హోటల్ వచ్చేసి నార్త్ గోవాలో కలంగూట్ అనే ఏరియాలో బుక్ చేసుకున్నాము అనమాట. సో ఇక్కడ నుండి కలంగూట్ ఏరియాకి వెళ్ళాలన్నా కానీ బాగా ఏరియా వెళ్ళాలన్నా కానీ బస్సెస్ అయితే ఉంటాయండి. ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి, గవర్నమెంట్ బస్సెస్ కూడా ఉంటాయి. గవర్నమెంట్ బస్సెస్ వచ్చేసి ఇలా స్టేషన్ దిగి కొంచెం ఎదురు నడుచుకుంటూ వెళ్తే మనకి కౌంటర్ కనిపిస్తుంది, అక్కడ టికెట్ ఇస్తారు. సో మీకు చూపిస్తాను చూడండి. ప్రైవేట్ బస్సెస్ అయితే ఉంటాయి, డైరెక్ట్ కలంగూట్కి వెళ్తాయి. బట్ ఈ గవర్నమెంట్ బస్సెస్ ఏమున్నాయో ఓన్లీ పంజిమ్ వరకు వెళ్తాయి. పంజిమ్ నుండి మనం వేరే బస్సు తీసుకుని వెళ్ళాలి. పంజిమ్ వచ్చేసి గోవా క్యాపిటల్. సో అది స్టేషన్ అనమాట. స్టేషన్ నుండి ఇలా ఫ్రంట్ స్ట్రైట్కి వచ్చేయాలి. వద్దు తెలుగు తెలుగే మాట్లాడతాం మేము, ఎక్కడికి వెళ్ళాం. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇవి ఉన్నాయి కదా కార్స్, ఇవన్నీ ట్యాక్సీలు అండి. ఈ ఆటోలు కూడా చాలా ఎక్కువ చెప్తారన్నమాట. ఈ ట్యాక్సీలు చాలా ఎక్కువ ఉంటాయి, మనకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే బెటరు. సో దానికోసమే నేను ఎదరికి వెళ్తున్నాను అనమాట. స్ట్రైట్కి వెళ్తే ఉంటుంది, మీకు చూపిస్తాను రండి. సో ఇదంతా వాస్కో ఏరియా అండి, వాస్కో డి గామా ఏరియా పేరు మొత్తం. సో రైల్వే స్టేషన్ చూసారు కదా, అక్కడ నుండి అలా స్ట్రైట్కి వెళ్ళాలి. ఇంకోటి వచ్చేసి ఇక్కడ మనకి ప్రైవేట్ బస్సెస్ కూడా ఉంటాయి. సో తెలిసింది కదా, ప్రైవేట్ బస్సెస్ చాలా ఎక్కువ తీసుకుంటారు. ఫుల్ అయితే కానీ వెళ్ళినవారు అది డైరెక్ట్ కలంగూట్ ఏరియాకి అయితే తీసుకెళ్తారు. కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ. ఒకసారి అక్కడ అది స్టేషన్ అండి. రాగానే ఇక్కడ సర్కిల్ ఉంటుంది. సో సర్కిల్ అనమాట. ఇవన్నీ ప్రైవేట్ బస్సులు, ఇవన్నీ దాటుకుని రావాలి మీరు. సో ఇవన్నీ దాటుకుంటూ వస్తే మనకి గవర్నమెంట్ బస్ స్టేషన్కి వెళ్తాం. అయితే గోవా వచ్చేస్తాం ఫ్రెండ్స్. సో అక్కడున్న జంక్షన్ అయితే ఫస్ట్ జంక్షన్ ప్రైవేట్ బస్సెస్. ఇక్కడైతే స్టాచ్యూ ఉంది కదా, ఇక్కడ మొత్తం గవర్నమెంట్ బస్సెస్ ఉంటాయి. ఇదేనండి గవర్నమెంట్ చిన్న డబ్బా కింద కనిపిస్తుంది కదా, ఇదే అనమాట. సో అక్కడ నుండి అక్కడ అనమాట స్టేషన్ ఒక సర్కిల్ వస్తుంది. అక్కడ దాటుకుండి రెండో సర్కిల్ అనమాట. ఇది ఇక్కడ స్టాచ్యూ ఉంటుంది. ఇలా స్టాచ్యూ వచ్చినట్టే మనకి ఇలా రైట్ సైడ్కి వెళ్తే అదే గవర్నమెంట్ బస్సెస్ అయితే ఉంటాయి అనమాట. సో మన టికెట్ వచ్చేసి బస్సులో ఎవరు ఇక్కడ చిన్న డబ్బా కొట్టు అయిపోయింది కదా, ఇక్కడ తీసుకోవాలన్నమాట. సో మనకి ఇక్కడ నుండి ఏంటంటే అండి, పనాజీకి నార్మల్ బస్సెస్ ఉంటాయి, ఏసీ బస్సెస్ ఉంటాయి అన్నమాట. జస్ట్ 7-6 రూపీస్ తేడా అంటే ఏసీకి నార్మల్కి. నేనైతే ఏసీ బస్సు తీసుకోవాలనుకుంటలేదు, ఎందుకంటే ఏసీ బస్సు తీసుకుంటే ఫుల్ అయ్యేదాకా ఉంచుతాడు అనమాట. సో అందుకని చెప్పి చూడాలి, ఒకవేళ ఏసీ బస్సు ఫుల్ అయిపోతే తీసుకుని వెళ్ళిపోతాం. సో ఇక్కడ నుండి టికెట్ వచ్చేసి 47-50 రూపీస్ మీకు టికెట్ తీసుకున్నాక చెప్తాను అనమాట. సో అదైతే గుర్తుపెట్టుకోండి. స్టేషన్ దిగి స్ట్రైట్గా వచ్చేయండి. ఇదేనండి ఇప్పుడు మనం వెళ్ళబోయే బస్సు. మనవాడు వచ్చేసి టికెట్ తీస్తాడు. ఇది వచ్చేసి 96 రూపీస్ అనమాట ఇద్దరికి. సో ఇదే అనమాట బస్సు. మార్నింగ్ ఎక్కి కూర్చున్నాడు. సో ఇప్పుడే బస్సు ఎక్కామన్నమాట. ఇప్పుడు బస్సు వెళ్తుంది పంజంకి. సో ఇక్కడ నుండి పంజంకి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అంతే. సో బస్సు అయితే ఫుల్ అయిపోయింది. మన బస్సు ఇప్పుడే పంజంలో దింపేసిందండి. ఈ పంజం వరకే వస్తుంది అనమాట. అది ఇక్కడ నుండి మనం వెళ్ళాలి, కలంగూట్ బస్సు తీసుకుని వెళ్ళాలి. సో చూసారు కదా, అవన్నీ బస్సెస్ వెళ్తాయి కలంగూట్కి. 30 రూపీస్ to 40 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇదే మెయిన్, ఇదే క్యాపిటల్ సిటీ కూడా గోవాకి. సో చూసారు కదా, సో ఇదంతా పంజం అనమాట, పంజం బస్ స్టేషను. సో మనకి బస్సెస్ ఉంటాయి కలంగూట్ బాగా అని చెప్పి బస్సెస్ మీద రాసి ఉంటాయి, వెళ్ళిపోవడం అనమాట. సో చూసారు కదా, బస్సెస్ అయితే ఇలా ఉంటాయి అనమాట, ప్రైవేట్ బస్సెస్ కింద. సో ఈ ప్రైవేట్ బస్సెస్ అండి, గవర్నమెంట్ బస్సెస్ కూడా ఉంటాయి కానీ చాలా టైం పడుతుంది ఇక్కడ ఉండే వెళ్తాకి. ప్రైవేట్ బస్సెస్ అయితే చాలా ఆప్షన్స్ ఉంటాయి. వచ్చాడు మనం ఎలా వచ్చామండి. సో ఇప్పుడు ఎలా వెళ్తున్నాం, ఇప్పుడే బస్ దిగామండి. గుర్తుపెట్టుకోండి KFC అనమాట ఇది. కలంగూట్ బస్ ఎక్కి కలంగూట్ KFC దగ్గర దింపంటే నింపేస్తారు. సో ఇక్కడ నుండి బీచ్ 1 కిలోమీటర్ అనమాట. మేము బుక్ చేసుకున్న హాస్టల్ ఇక్కడ నుండి 1/2 కిలోమీటర్. సో ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్తున్నాం. సో ఇలా వెళ్తున్నాం అనమాట. బస్ దిగి ఇలా మెయిన్ రోడ్ నుండి సందులోకి వచ్చాం, సందులో నుండి ఇలా వెళ్తున్నాం. ఎన్ని మీటర్స్? 500. మొత్తానికైతే వచ్చేసానండి మేము బుక్ చేసుకున్న హోటల్కి. ఇది బీచ్ దగ్గరలోనే ఉందన్నమాట. సో ఇక్కడ నుండి మనం ఎక్స్ప్లోర్ చేయాలి. సో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అనమాట. ఈ రూమ్ అయితే చాలా బాగుంది. సో నెక్స్ట్ వీడియోలో వస్తుంది నాకు ఎంత పడ్డది ఏంటి అని చెప్పి. సో అదనమాట, ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.